హలో వ్యూవర్స్, ఈరోజు మనం వచ్చేసాము కొత్తపేటలో ఉన్న ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీకి. మరి ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలో మనకి మెయిన్గా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటుంది, ఇంటెన్సివ్ క్రాష్ కోర్సులు ఉంటాయి. సో ఇక్కడ సీట్ సంపాదించిన స్టూడెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, లెక్చరర్స్ ఎలాగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాము. లెట్స్ గో. సో ఇప్పుడు మనతో పాటు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇందాక మీరు మాట్లాడింది మేము కూడా విన్నాము. సో స్టూడెంట్స్ అందరికి చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్. నిజంగానే ఒకప్పట్లో మనకు అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. సో మీరు కూడా చాలా కష్టపడి వచ్చారు. సో ఇక్కడ ఈ రోజు ఆర్ఆర్ అపోలో అకాడమీలో ఇంతమంది స్టూడెంట్స్ కి వెరీ రీజనబుల్ ప్రైస్ లో అండ్ అలాగే చాలా ఏంటంటే పీస్ఫుల్ స్టడీస్ అని చెప్తున్నారు, ఇక్కడ స్ట్రెస్ లెస్ స్టడీస్ అని. సో ఇంతమంది స్టూడెంట్స్ కి ఇట్లా ఇవ్వడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు చెప్పింది అక్షరాల నిజమండి. దిస్ ఇస్ రియలీ ట్రూ. సో బేసికలీ మేము చదువుకునే రోజులలో ఎన్ని ఫెసిలిటీస్ లేవు. బట్ ఎస్, ఆర్ఆర్ మెడికల్ అకాడమీ, ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ వాళ్ళు మంచి ఫ్యాకల్టీతోని అందరికీ అందుబాటులో ఉండే రీజనబుల్ ప్రైసెస్ తోని మంచిగా వీళ్ళు మెడికల్ కోచింగ్ ఇస్తున్నారు. సో ఈ ప్రోగ్రాంలో నన్ను నా మిత్రుడైనటువంటి రమణారెడ్డి గారు రమ్మని వాళ్ళకి చెప్పమని చెప్పారు, ఎలా ఉంటుంది ఫ్యూచరు, ఏం చేయాలని చెప్పారు. సో ఇట్లాంటి మంచి ఫెసిలిటీస్ని అందరం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మెడికల్ సీట్ అంత ఈజీగా రాదు, హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఫైనాన్షియల్గా కష్టతరమైన సమస్య. కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉంటేనే మన సీట్లు వస్తాయి. మంచి ఫ్యాకల్టీ రావాలి, మంచి అకామిడేషన్ ఇవ్వాలి, ప్రెషర్ లేకుండా ఉండాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, అన్ని రకాలుగా చేస్తేనే మెడికల్ సీట్ వస్తుంది. ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టుడేస్ ప్రోగ్రామ్ బికాస్ రమణారెడ్డి గారు మంచి ఆర్ఆర్ అపోలో అకాడమీ అనే సంస్థని నెలకొల్పి పిల్లలకి అందరికీ అందుబాటులో ఉంచుతూ వాళ్ళని మంచిగా తీర్చిదిద్దేందుకు ఐ హావ్ టు కంగ్రాచులేట్ రమణారెడ్డి గారు. సో అమ్మాయిలకి ఇక్కడ సపరేట్ గా ఉందా? మొత్తం సపరేట్ గానే ఉంది. ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సార్, సార్ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయటము, సో వీళ్ళు సబ్జెక్ట్స్ ని డివైడ్ చేసి చెప్పడము ఎట్లా ఉంటుంది అసలు? చాలా బాగుంటది. ఎగ్జామ్స్ కూడా పేపర్స్ వీలవ్వకుండా బయట నుండి తీసుకొచ్చి చాలా స్ట్రిక్ట్ గానే చేశారు ఎగ్జామ్స్ కూడా. ఓకే, సో ఇక్కడ ఉన్నవి చేసుకుంటే మీకు తెలుస్తుంది కాబట్టి బయట నుంచి పేపర్స్ మళ్ళీ ఇస్తారు. ఓకే, అవి కూడా చేయగలుగుతామా లేదా అని చెప్పి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది, మోటివేషన్ కూడా చాలా చేస్తారు. అవును, నిజంగా చాలా మంది చెప్తున్నారు మేము కొంచెం డల్ అయిపోయినా సరే మమ్మల్ని మోటివేట్ చేస్తారు. ఇక్కడ 0 నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మోటివేట్ అయ్యి సార్ల ద్వారా చాలా తెలుసుకుంటారు. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఎట్లా ఉంటుంది అసలు మీకు? అంటే చదవండి అని సార్ వాళ్ళు ఏం ఫోర్స్ చేయరు, మన ఇష్టంతోనే మనం చదువుకోవాలి. స్టడీ అవర్స్ లో కూడా సార్స్ మనతోనే ఉంటారు. అంటే వేరే కాలేజెస్ లో లెక్చరర్స్ ని పెడతారు, జూనియర్స్ లెక్చరర్. ఇక్కడ అట్లా లేదు, సార్ వాళ్ళే సబ్జెక్ట్ ప్లస్ స్టడీ అవర్స్ కూడా వాళ్ళే ఉంటారు మనతో. ఓకే, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళే చూసుకుంటారు, ఎంత చిన్న ప్రాబ్లం అయినా వాళ్ళు చెప్తారు. ఓకే, అసలు ఎవరికి ప్రాబ్లమ్స్ ఇంకా ఇంత టఫ్ గా చేయలేమన్నది ఉండదు, ఏదన్నా చెప్పేస్తారు. సో ఫస్ట్ అంతా డల్ గా వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయే టైం కి యాక్టివ్ అయిపోతారు అన్నమాట. చాలా. ఓకే, ఫుడ్ ఇంకా అకామిడేషన్ ఎట్లా ఉంది? అంటే బాగానే ఉంటది, కానీ హాస్టల్ కాబట్టి మనం అడ్జస్ట్ కావాలి. ఇంకా ఫుడ్ ఎక్కడైనా ఏ హాస్టల్ అయినా బాగుంటది కదా, అప్పుడప్పుడు బాగుంటది, అప్పుడప్పుడు బాగుంటది. ఓకే, సో ఎంతైనా సరే మన ఇల్లు లాగా ఎక్కడ ఉండదు. సో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలి, హాలిడేస్ అలా వచ్చినప్పుడు ఫ్రీగానే ఉంటుంది? ఫ్రీగానే ఉంటుంది, పంపిస్తారు. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏదున్నా అని సార్ వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటారు, ఇబ్బంది అయితే ఇంటికి కూడా పంపిస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనతో పాటు గాంధీ హాస్పిటల్ ప్రొఫెసర్ అండ్ అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, మీరు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చి ఇలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సో మీరు ఎంత కష్టపడ్డారు, వాళ్ళకు కూడా ఇలా ఇన్స్పైర్ చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం. సో మీకు ఎలా అనిపిస్తుంది పర్సనల్గా ఈ అకాడమీ? అంటే మా అప్పుడు మేము ఎప్పుడైతే ఎంబీబీఎస్ చదివే రోజుల్లో మాకు ఇంతగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇలా చదవాలి, ఇలా చదివితే ఇలా వస్తాయి మార్క్స్ అని చెప్పేవాళ్ళు లేరు. సో ఆ రోజుల్లో మా పేరెంట్స్ కూడా సరిగా అవగాహన లేదు. ఎంబీబీఎస్ చదవడం అనేది ఎలా చదవాలో వాళ్ళకు కూడా తెలియదు. సో మాత్రం మేమే చదువుకుని పైకి వచ్చాం. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ప్రతిదీ కూడా ఎలా చదవాలి, ఎంత చదవాలి, మంచి మంచి టీచర్స్ గైడెన్స్ ఇంత బాగా ఇవ్వడం అనేది అదృష్టం. చాలా అంటే పిల్లల యొక్క అదృష్టం ఇది. ఇలాంటి ఫ్యాకల్టీ దొరకడం అనేది అదృష్టం. అయితే ఎప్పుడు కూడా మనం ఫ్యాకల్టీ బాగా చెప్పినా
పిల్లల కర్తవ్యం ఏంటంటే బాగా దాన్ని ఉపయోగించుకోవడం, ఉన్న ఫెసిలిటీని బాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం పిల్లలకు ఉంది. సో పిల్లలు దాన్ని బాగా సద్వినియోగపరుచుకుంటే ఆర్ఆర్ఎఫ్ఓలో చేసినటువంటి కృషికి అది లాభం జరుగుద్ది. సో మా ఫ్రెండ్ అయినటువంటి ఆర్ఆర్ రమణారెడ్డి గారు ఈ సంస్థని ఎంతో తీర్చిదిద్ది సొంతంగా తన మనసును పెట్టి తన హార్ట్ దీంట్లో ఎంతో కష్టపడి దీన్ని పైకి తీసుకొచ్చి పిల్లలకు మంచి రిజల్ట్ రావాలి, చాలామందికి సీట్లు రావాలని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. డే అండ్ నైట్ ఫ్యాకల్టీ వాళ్ళు మేనేజ్మెంట్ చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి కష్టాన్ని పిల్లలు గుర్తించాలి, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా గుర్తించాలి. వీళ్ళకి ప్రోద్బలం ఇవ్వాలి, పిల్లలకు చదవడం అని ఎంత ఇంపార్టెంట్ అని చెప్తూ ఉండాలి. సో దీన్ని ఉపయోగించుకుంటే కనుక ఇంకా మరిన్ని మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఆర్ఆర్ అపోలోకి అంత అకాడమీకి వీళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్, ఆ స్ట్రెంగ్త్ బట్టి చూస్తే ఎక్కువ మరిన్ని మెడికల్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇప్పుడు ఈ ఆర్ఆర్ అపోలో అకాడమీ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అసలు? మేడం, ఆర్ఆర్ అపోలో పిల్లలు చేర్పించడానికి బాగుంది, ఫ్యాకల్టీ బాగుంది, ఇల్లు ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ బాగుంది. ఇక్కడ ఉన్న లెక్చరర్ కూడా బాగా చెప్తున్నారు. వారు కూడా శ్రద్ధ తీసుకొని కూడా వారి పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువ వాళ్ళు తీసుకొని వారి యొక్క భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు కూడా తపన పడి పిల్లలకు ఎక్కువ బోధన చెప్పి వాళ్ళు కూడా ఆహర్నిశ కష్టపడి పిల్లలకు బోధిస్తున్నారు. దానివల్ల ఆర్ఆర్ అపోలో కూడా చేర్పించడానికి కూడా బాగుంటది. ఇక్కడ కూడా ఫ్యాకల్టీ బాగుంది, ప్లస్ ఇందులో కూడా ర్యాంక్ సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మీ అబ్బాయి సాధించాడు కూడా. ఇప్పుడు మీకు అసలు ఇది ఈ ఇన్స్టిట్యూట్ ఉంది ఇట్లా ఇంత బాగా చెప్తున్నారు, మీకు ఎట్లా తెలిసిందండి? మేడం, ఇందులో మా బాబు కన్నా మొదలు చదివిన అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఉండే, అతని త్రో మనం ఇందులోకి రావడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? మేడం, మమ్మల్ని అడిగినప్పుడు కూడా ఇద్దరిని ఇలా చేర్పించాను నేను. ఓకే. ఇక్కడ జనగాం నుండి ఇద్దరు కూడా అమ్మాయిలను ఇక్కడ చేర్పించాను, వాళ్ళు కూడా చదువుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరు? My name is A. Sriyashni. I am from Peddapalli. Okay. I secured a government medical Manchiral College. ఓకే. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే నార్మల్ విషయం కాదు. సో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మీ ఫ్యామిలీ అంతా కూడా. సో మీకు అసలు ఎవరు ఇక్కడ సజెస్ట్ చేశారు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ? ర్యాండమ్ గా ఆన్లైన్ లో సెర్చ్ చేసాము, అనుకోకుండా ర్యాండమ్ గానే వచ్చేసాము. కానీ ఇక్కడికి వచ్చాక ఫ్యాకల్టీతోని అంటే ఫ్యాకల్టీ సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇంకా చాలా బెటర్ అనిపించింది, అంటే కంపేర్ టు ప్రీవియస్ కోచింగ్ సెంటర్. మీలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా వచ్చారనుకో వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? కంపల్సరీ ఈ కాలేజ్ కి రమ్మని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి లెక్చరర్ ఇండివిజువల్ గా అంటే స్టూడెంట్ మీద స్పెసిఫిక్ గా ఫోకస్ పెడతారు అన్నమాట. అంటే ఇండివిజువల్ కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఆ ఎగ్జామ్ తర్వాత ఎందులో ఎక్కడ మార్క్స్ పోయినాయి అని పేపర్ అనాలిసిస్ చేసి ఇండివిజువల్ గా కేర్ తీసుకొని ఇక్కడ నెగిటివ్ పోయినాయి అని వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఇంతమంది ఉన్నారు కదా, నిజంగా ప్రతి ఒక్కరికి అంత కేర్ తీసుకుంటారా? ఎస్ మ్యామ్. ఇక్కడ హాస్టల్ అమ్మాయిలకు ఉండడానికి ఎవరైనా పేరెంట్స్ దింపాలంటే అమ్మాయిలు కదా ఇక్కడ హైదరాబాద్ లో ఆలోచిస్తూ అట్లా ఏం లేదు. ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళైనా ఇక్కడ ఉండే మేడం వాళ్ళైనా చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్ ఆ విషయంలో. ఓకే. ఫుడ్ విషయమైనా ఫుడ్ బాగానే ఉంటుంది. సో ఎవరైనా సరే అమ్మాయిలైనా చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఉండొచ్చు ఈ కాలేజ్ లో. ఓకే. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ కాలేజ్ అంటే? ఇప్పుడు అప్కమింగ్ మెడికోస్ ఇప్పుడు లాంగ్ టర్మ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అని నేను చూస్ చేసి చెప్పగలను, ఎందుకంటే నేను చెప్పగలను. ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా 1 year ఇక్కడ కష్టపడి చదివి కంప్లీట్ చేసుకొని ర్యాంక్ కొట్టారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది 1 year చదివింది అది అందరు చదువుతారు, కానీ అందరికీ ఆ ఆపర్చునిటీ అనేది దొరకదు, చాలా లెస్, ఎందుకంటే తక్కువ సీట్స్ ఉన్నాయి. అది చాలా మంచి అనుభూతి మాకు, అది మేము ఎప్పుడు మర్చిపోలేని అనుభూతి. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మీకు ఈ ఆర్ఆర్ అపోలో అకాడమీ గురించి ఎవరైనా చెప్పారా, మీరే స్వతహాగా వచ్చారా? చెప్పారా అంటే మేము ఫస్ట్ దీని గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకున్నప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. అఫ్ కోర్స్ వేరే ఇన్స్టిట్యూట్ కూడా మేము చూసాం, కానీ ఇది చాలా బెటర్ అన్నిటికన్నా నా దృష్టిలో. అందుకనే నా దృష్టితోటి నేను నాదనుకొని వచ్చిన కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. ఓకే. దేంట్లో నీకు బెటర్ అనిపించింది? దేంట్లో అంటే అఫ్ కోర్స్ స్టడీస్ అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ సపోర్ట్ అనేది దొరకడం అది చాలా కష్టం. ఈవెన్ దో పేరెంట్స్ నుంచి దొరుకుతుంది, కానీ బయట దొరకడం చాలా కష్టం. ఇక్కడ నాకు ఆ సపోర్ట్ అనేది దొరికింది కాబట్టి నేను అప్స్ అండ్ డౌన్స్ అయినా కానీ నాకు ఆ సపోర్ట్ దొరికింది, సో నేను సక్సెస్ అయినాను. సో స్టడీస్ అనేది ఎక్కడైనా ఉంటుంది, సపోర్ట్ దొరకడం అనేది నిజంగా చాలా లక్ అని అనుకోవాలి. సో ఇప్పుడు నీలాగా ఇప్పుడు జూనియర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు.
సో వీళ్ళందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నా? వీళ్ళకు చెప్పాలనుకున్నది ఒకటే, ఇప్పుడు ఉన్నది చాలా తక్కువ టైం కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులు చాలా యూటిలైజ్ చేసుకుంటారు. ఈవెన్ దో వీళ్ళు ఫాలో కాకపోయినా సార్ వాళ్ళు, మన లెక్చరర్స్ కానీ, చైర్మన్ సార్ కానీ వీళ్ళందరూ ఫాలో అప్ చేపిస్తారు, అందరినీ ఫాలో అప్ చేపిస్తారు. సో వీళ్ళు ఉన్న రోజుల్లో ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేసి, అదే లెవెల్నే మెయింటైన్ చేసి అందరు సక్సెస్ అవుతారు. దాంట్లో సక్సెస్ అవ్వడంలో పెద్ద ఇదేం లేదు, ఎందుకంటే మనకు సపోర్ట్ ఉన్నప్పుడు అది చాలా ఈజీ అయిపోతుంది. సంథింగ్ అది ఆ దారి అట్లా ఉందని చూపెట్టాను అనుకో, ఆ దారిని వెళ్ళిపోతావు. ఆ దారి తెలియనప్పుడు నువ్వు ఎటు దాన్ని తిరుగుతావు. సో నేను ఈజీగా చాలా బెటర్ అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్ఆర్ అపోలో అకాడమీ గురించి బయట వాళ్ళకి చెప్పాలనుకుంటే, సో ఇప్పుడు నిన్న ఎవరైనా అడుగుతారు నువ్వు ఎక్కడ చేసావు ఏంటంటే నువ్వేం చెప్తావు, వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు? సజెషన్ అనేది నేను మీరు అక్కడే వెళ్ళి జాయిన్ అవ్వండి అనేసి నేను 100% కాన్ఫిడెన్స్ ఇవ్వను. ఎందుకంటే మనం చెప్పడం వేరు, వాళ్ళు వచ్చి స్టే చేసి చూడడం వేరు. మీరు నేను చేశాను అక్కడ, నేను సక్సెస్ అయినా. సో ఈవెన్ దో మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అనేది ఉంటుంది. సో నేను చాలా మందిని నేను ఇట్లా చేపించిన వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ లో దగ్గరలోనే ఉన్నారు. ఈవెన్ 15 days లో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో పాటు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ ఎండి రమణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సో ఇప్పుడు దాకా మీ స్టూడెంట్స్ తోటి మాట్లాడాము, సో ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్స్ తోటి మాట్లాడాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. సో ఇంతమంది స్టూడెంట్స్ని మీరు ర్యాంకర్స్గా తీర్చిదిద్దుతున్నారు. అండ్ ఇక్కడ అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్, ఇంకా ఫ్యాకల్టీ కానివ్వండి, చాలా బాగుందని అందరు సాటిస్ఫై అయ్యారు. సో ఇదంతా మీకు అసలు ఎట్లా సాధ్యమైందండి? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ సిస్టంలో చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. ఈవెన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ద బెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి మేము ఈ ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. 8 years నుంచి కూడా ది బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇయర్ బై ఇయర్ మాకు ర్యాంకర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 72% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంది ఈ ఇయర్లో. దాని ఏంటంటే మెయిన్గా మా ఫ్యాకల్టీ ప్లస్ మేము ఇచ్చే ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ హాస్టల్ ఎన్విరాన్మెంట్ అంతా మీరు చూసారు ఆల్రెడీ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఏంటంటే హాస్టల్ బిల్డింగ్స్ అంటే చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. మాకేంటంటే ఈవినింగ్ టైంలో స్టడీ అవర్స్ కానీ ప్లస్ హాస్టల్ రూమ్స్ కానీ అన్నీ చాలా పీస్ఫుల్గా మన ఇంట్లో ఎలా ఉంటుందో అంత ఫ్రీగా ఉండి స్టూడెంట్స్ ఇక్కడ ర్యాంక్ గెయిన్ చేయవచ్చు. సో నిజంగానే మీరు చెప్పినట్టు స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు అందులో ఒక 50 కంటే ఎబోవ్ వాళ్ళే హోమ్ లాగే ఉంది, హోమ్లీ లాగా ఉంది. మెయిన్గా ఏంటంటే లెక్చరర్స్ గురించి చెప్తున్నారు. సో అసలు వాళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో మీరు అసలు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? సో అక్కడే కదా మెయిన్గా ఏంటంటే అందరు కూడా ఆల్మోస్ట్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆల్ సబ్జెక్ట్స్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ఆర్ డాక్టరేట్స్, సబ్జెక్ట్లో డాక్టరేట్స్. వాళ్ళతో ఏంటంటే నేనేదో మేనేజ్మెంట్ వాళ్ళేదో ఫ్యాకల్టీలో కాకుండా మేము అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఒక యాజ్ అ టీమ్ వర్క్గా మేము వర్క్ చేస్తాం. దానివల్ల వాళ్ళు ఏంటంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో స్ట్రెస్గా ఫీల్ అయ్యి టీచ్ చేయడం కాకుండా వాళ్ళ ఓన్ ఇన్స్టిట్యూట్ లాగా ఫీల్ అయ్యి టీచ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి బెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా అకాడమీలో వాళ్ళు సర్చ్ చేసి అక్కడిది కంపేర్ చేసుకొని మీ డెమో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ జాయిన్ అయ్యామని చెప్తున్నారు. సో పర్సనల్గా మీరేం చెప్తారు? అసలు బయట చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇక్కడ ఏంటంటే మాది క్లాస్ వైజ్ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. క్లాస్కి ఓన్లీ 40 members ఇంటేక్ ఉంటుంది అండ్ ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ పైన. ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా కూడా వాళ్ళు జాయిన్ అవ్వగానే ద బెస్ట్ అదే మంత్లో బెస్ట్ రిజల్ట్ వస్తాయని అలా చెప్పలేము. డే బై డే మంత్లీ వైజ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్గా స్టూడెంట్ కోర్స్ అయిపోయేసరికి కంపల్సరీగా సీట్ ఓరియంటెడ్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే స్ట్రెస్ ఉండదు. స్ట్రెంత్ తక్కువ ఉంటే ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, క్లాస్లో 80 members 90 members ఉన్న స్ట్రెంత్కి 40 members ఉన్న స్ట్రెంత్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ద సేమ్ టైం మేము ఇంటెన్సివ్ కోర్స్ అండ్ 20 members క్లాస్ కూడా ఉంది. ద సేమ్ టైం ఇప్పుడు 10th class అయిపోయిన స్టూడెంట్స్ కూడా మేము 2 years ఇంటిగ్రేటెడ్ కోచింగ్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి సేమ్ టైం నీట్లో 2 years ఫుల్గా నీట్ కోచింగ్ ఉంటుంది. 2 yearsలో వాళ్ళు ఇంకా లాంగ్ టర్మ్ అవసరం లేకుండా సీట్ వచ్చింది. సో మరి ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మెయిన్గా అండి హంగు ఆర్భాటాలు ఈ యాడ్స్ చూసి మోసపోకుండా ది బెస్ట్ అకాడమీ చూజ్ చేసుకోండి. ఏదైనా సరే ఇప్పుడు ఒక 100-150 ఉన్న సెంటర్స్లో దానిలో ఒక 50-60 ర్యాంక్స్ వస్తే అది గ్రేటా, లేదంటే ఓన్లీ సింగిల్ సెంటర్తో ఒక 60% 70% ర్యాంక్స్ వస్తే మాత్రం మీరే అది అనలైజ్ చేసుకొని జాయిన్ చేయండి. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ప్రెషర్ ఉండదు, అసలు ఆయన కంపల్సరీగా డాక్టర్ అవ్వాలనుకున్న ఎయిమ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేయాలి.
ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించడానికి మీ మెయిన్ మోటో ఏంటి? మెయిన్ ఏంటంటే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. బట్ ఏంటంటే అప్పుడున్న ఎకనామికల్ పొజిషన్ అవన్నిటి వల్ల కొంచెం అవ్వలేకపోయాను. దానికి ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ కూడా అదే చెప్తారు, నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ హెల్ప్ చేసి ఈవెన్ ఎంత ఫార్మర్స్ వాళ్ళ పిల్లలు వస్తారు, ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు వస్తారు, అందరికి కూడా ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి కొంచెం అందరిని డాక్టర్ చేయాలన్న మెయిన్ ఎయిమ్తో స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, మొత్తానికి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీ వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, ఆర్ఆర్ అపోలో అకాడమీ గురించి మీరు కూడా పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ లాంగ్ టర్మ్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్, ఆల్రెడీ ర్యాంక్స్ సాధించిన స్టూడెంట్స్ మాటల్లో మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటే 10th తర్వాత అండ్ క్రాష్ కోర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.